ఈ వెహికల్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అండి. ఇది వచ్చేసి BS6 అండి. దీనికి ఏంటంటే ఇష్యూ అనేది క్లచ్ అనేది చాలా హార్డ్గా ఉంది. సో ఎందుకు హార్డ్ అని చెక్ చేస్తాను నేను. కేబుల్ అనేది కంప్లీట్గా రష్టపడేసి పాడైపోయిందండి. చాలా హార్డ్గా ఉంది. సో మనకి కేబుల్ ఏంటంటే ముందు మనకి ఇంజిన్ దగ్గర ఉన్న మొత్తాన్ని కూడా అడ్జస్ట్మెంట్ జీరో చేసి మొత్తాన్ని కేబుల్ అనేది బయటకు తీసేయాలి. తీయాలని ముందు మొత్తం నట్టు బయటకు తీస్తేనే మొత్తం వస్తుంది దీనికి, మామూలు వెహికల్స్లా కాదు. సో కింద చూసారు కదా, బోల్డ్ రస్ట్గా వచ్చేసింది. సో కేబుల్ అయితే టైం అయిపోయింది. సో అలాగే కిందకి తీసిన తర్వాత మేడని తప్పించేయండి, లివర్కి ఉన్న నాబ్ని తప్పించేసి కేబుల్ కంప్లీట్గా బయటకు తీసేయండి గ్యాస్. చూసారుగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మొత్తం కేబుల్ కూడా మేడ నుంచి లాగేది, కిందకి లాగొద్దు, మేదకి లాగద్ది. కేబుల్ వచ్చేసింది. చూడండి, కట్ చేసి చూపిస్తాను మీకు ఎంతగా నష్టపడేస్తుందని చెప్పేసి. సో దీనికైతే మన క్లచ్ కేబుల్ అనేది జెన్యున్ ప్రోడక్ట్ వాడతాం. మీకు తెలుసు, రాయల్ ఎన్ఫీల్డ్ ప్రొవైడ్ చేసిన క్లచ్ కేబుల్ అయితే వాడుతున్నాం మీకు. సో క్లచ్ కేబుల్ మొత్తం బయట తీసి ముందు మేద నుంచి కంప్లీట్గా కొంచెం లోపల పుష్ చేసాను, మొత్తం అంతా బయటకు వచ్చేలాగా. లెఫ్ట్ సైడ్ ఉంటుంది క్లచ్ కాబట్టి, సో నో ఇష్యూ, మళ్ళీ అటువైపు తోయాలని చెప్పేసి. చూసారు కదా, ఈ విధంగా మన క్లచ్ కేబుల్ బయటికి తోసేది. బయటికి వచ్చిన తర్వాత ముందు ఏమొచ్చి ఇక్కడ బ్యాక్ ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత లివర్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా బజాజ్ ప్లాటినం వాటికి అయితే కొంచెం కటింగ్ చేస్తారు, దీనికి అలాగే ఇంజిన్ చెక్తో కంప్లీట్ ఇచ్చేసారు. సో ముందు అందులో పెట్టేసిన తర్వాత దానికి ఉన్న బోల్ట్ వేసేయండి, అలాగే రబ్బర్ వాచర్ కూడా వేసేయండి. సో రబ్బర్ వాచర్ వేసేసి అడ్జస్ట్మెంట్ చేసింది. అలాగే లివర్ దగ్గర కూడా మీరు ఇక్కడ పెట్టిన తర్వాత లివర్ దగ్గర కూడా పెట్టేసుకోండి. నాబ్ అండ్ ఫిక్స్ చేసాను వైర్ అనేది లివర్కి. సో ఏ తీరంగా ఫిట్ చేసిన తర్వాత చూసారు కదా, మనకి లూజ్ ఉంది. లూజ్ ఉన్నదాన్ని మనం ఏం చేయాలి, క్లచ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మన పికప్ బేస్ అయి ఉంటుంది, అలాగే క్లచ్ పేట్లు కూడా బాగుండాలి, పవర్గా బేస్ అయి ఉంటుంది. సో ఆ మాత్రం ప్లే ఉంటే మీకు క్లచ్ పేట్లు అనేది ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంది, పికప్ కూడా చాలా బాగుంటుంది. ఈ మాత్రం ప్లే లేకపోతే మీ క్లచ్ పేట్లు చాలా త్వరగా పోతాయి. సో ఇది ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ క్లచ్ కేబుల్ ఎలా మార్చుకోవాలి, క్లచ్ అడ్జస్ట్మెంట్ ఎంత పెట్టాలో ఫుల్ వీడియో చేశాను. ఫుల్ వీడియో మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాప్ లొకేషన్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, లేదా గూగుల్ మ్యాప్లో క్రియేటివ్ వర్కర్స్ సెర్చ్ చేసి వస్తుంది గైస్. స్టే ట్యూన్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.